ఏపీకి త్వరలోనే కొత్త పోలీస్ బాస్ రాబోతున్నారు. ప్రస్తుతం డీసీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనుండటంతో ఈ పదవికి ఎవరు వస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం రాష్ట్ర కొత్త డీసీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించబోతున్నట్టు తెలుస్తోంది. 1992 బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఆయన ఇప్పటికే ఏపీ డీసీపీగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం హరీష్ను డీసీపీగా నియమించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు, నిర్వహించిన బాధ్యతల వల్లే ఇప్పుడు ఈ పదవికి అతన్ని ఎంపిక చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక సీనియారిటీ ప్రకారం 1991 బ్యాచ్కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్ ఈ పదవికి అర్హుడిగా ఉన్నప్పటికీ రెండో స్థానంలో ఉన్న హరీష్ కుమార్ గుప్తాను ఫైనల్ చేయబోతున్నట్టు సమాచారం. ఆయనకు మంచి అనుభవం ఉండడం, కఠిన సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో నైపుణ్యత కలిగిన వ్యక్తిగా పేరుండడం వంటి కారణాల వల్లే ఈ ఎంపిక జరిగిందని చెప్తున్నారు. మరోవైపు ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆర్టీసీ ఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన పదవీ విరమణ అనంతరం కూడా ఆర్టీసీ ఎండీగానే కొనసాగుతారు. ఇక ఈ నియామకం తర్వాత కొత్త డీజీపీగా హరీష్ ఏ విధమైన మార్పులు తీసుకురాగలరు అనే దానిపైన ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత మెరుగుపరిచేందుకు ఆయన తీసుకునే చర్యలు కీలకంగా మారబోతున్నాయి.